మోసం చేయొద్దు అని నా లక్ష్యం. కాంతం గారు ఒక్కసారి చేతి అండి, కొంచెం మీ ఫేస్ క్లియర్గా కనిపించట్లేదు, దానిపైన చేయబెట్టలేట్లున్నారు. ఎస్ ఒక విషయం అండి సూటిగా, సరే 2-3 రోజుల్లోనే తేలిపోబోతోంది, మరి మంత్రులు ఎవరెవరు కాబోతున్నారు ఏంటనేది. సరే ఇప్పుడు ఇంత నమ్మకంగా చెప్తున్నారు మాదిగలకు న్యాయం జరుగుతుంది, ఒక గంటలోనే నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఆ విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది కాంగ్రెస్లో అని చెప్తున్నారు. ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పోరాటం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించమని పార్టీని నేను చెప్పను, కానీ మీ సామాజిక వర్గం తరపున మీ గళం ఏ విధంగా వినిపించబోతున్నారు ఇవ్వకపోతే? రేపు మళ్ళీ చర్చ పెడతారు కదా, మంత్రి పదవులు డిసైడ్ అయినాక మీరు చర్చ పెడతారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఇవ్వకపోతే అంటే మీరు మీ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇవ్వకపోతే ఏం చేస్తున్నాం అంటే అది నిర్ణయం. ఇవ్వకపోయినప్పుడు మీరు మాట్లాడండి, మళ్ళీ చర్చ పెట్టండి, మళ్ళీ డిబేట్ పిలుస్తారు కదా. ఇప్పుడు 24 గంటలు ఛానల్స్ మీయే కదా, 24 గంటలు దాని మీద డిస్కషన్ చేస్తారు కదా. రేపు జరగబోయేది ఇవ్వకపోతే ఏంటి అని నేను ఇవ్వకపోతే ఏంటని నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కాదు కదా. ఎందుకంటే నేను హైకమాండ్ ఆ నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నవాడిని. ఎందుకంటే హైకమాండ్ ఏదైతే చెప్తుందో అది చేయవలసిన అవసరం నాకు ఉంది, దాన్ని అమలు చేయాలి. హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తూ ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉండాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నేను పార్టీని నమ్మిన వాడిని, సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని, కాబట్టి ఖచ్చితంగా అదే ఆలోచనలో నేను ఉన్నా కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రెండో, అట్లానే ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే ఊరుకుంటాను అనేది కాదు, అది కూడా ప్రశ్నిస్తాం. ఎందుకు చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు రేపు పొద్దుగాల అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న పార్టీ కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఖచ్చితంగా అడుగుతాం. అదేం లేదు, ఎందుకంటే రేపటి ఓకే పట్టాలి కదా. అది రేపు పొద్దుగాల మా నిర్ణయం తీసుకునేది వాళ్ళు కదా, ఆ నిర్ణయం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి కదా. చూడకుండా ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తామని ఇప్పుడే నేను ఇప్పుడే ప్రకటించడం కాబట్టి రేపే మాట్లాడాలి మళ్ళీ. ఓకే అన్న, ఇప్పుడు ఇంకొకటి, మీకు ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు అన్యాయం జరిగినప్పుడు మీరు ఏసీ సర్వీస్కి వెళ్ళి మీరు పిడమర్తి రవి, వరప్రసాద్ అందరూ ఏసీ సర్వీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా మీకు అన్యాయం జరిగింది, మరి అప్పుడు మరి చైర్మన్లు హామీ ఇచ్చారా? మరి చైర్మన్లు కూడా ఇంకా ఏం మీకు ఎవరికి కూడా రాలేదు కదా? హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇస్తారు అనేది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్బాబు గారు మంత్రివర్యులు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు హామీ ఇచ్చారు. అది కంపల్సరీ వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాం. అప్పుడు మీరు అన్నది కూడా వాస్తవమే, అప్పుడు పిలుచుకొని హైకమాండ్ కూడా చెప్పారు. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్బాబు గారు కూడా కూర్చోబెట్టి చెప్పారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియో మంచి పోస్ట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానికి పార్టీ చెప్పిన విధంగా మేము విన్నాం, పార్టీ చెప్పిన విధంగా ఎన్నికల ప్రచారం చేశాం, పార్టీ చెప్పిన విధంగా ఎంపీలను మేము పోయిన పార్లమెంట్లన్నీ కూడా ఎంపీలు గెలిచినాయి. ఆ విధంగా మేము పనిచేయడం జరిగింది, ఎంపీలను గెలిపించడం కూడా జరిగింది. ఓకే ప్రసన్న గారు, ఒక్కసారి అంటే ఏ నియోజకవర్గాల నుంచి ఎస్సీలు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి ఏమైనా మీ దగ్గర తెలిసి లిస్ట్ ఉంటే చెప్పగలరా? ఓకే, ముందుగా చూసుకుంటే కనుక బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ఎస్సీ మాలా ఉన్నాడు. అదేవిధంగా చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాలా. అదేవిధంగా జుక్కలు ఎస్సీ తోట లక్ష్మీకాంతారావు. తర్వాత ధర్మపురి నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ మాదిగా ఉన్నాడు. అదేవిధంగా చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం మాలా కాంగ్రెస్ పార్టీ. మానకొండ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అదేవిధంగా జహీరాబాద్ నుంచి మాణిక్రావు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు మాలా. అదేవిధంగా ఆందోళన నుంచి దామోదర రాజనరసింహ మాదిగా కాంగ్రెస్ పార్టీ నుంచి. చేవెళ్ళ నుంచి కాలే యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది, తను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాదిగా సామాజిక వర్గం. అదేవిధంగా వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ మాలా సామాజిక వర్గము కాంగ్రెస్ ప్రస్తుత స్పీకర్గా ఉన్నారు. అదేవిధంగా శ్రీ గణేష్ తను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్యే గెలవడం జరిగింది, తను తమిళ్ మాలా అని చెప్పేసి అందరూ చెప్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ మాలా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అలంపూర్ నుండి విజయుడు బీఆర్ఎస్ పార్టీ. నకరేకల్ నుంచి వేముల వీరేశం మాదిగా కాంగ్రెస్ పార్టీ. తుంగతుర్తి నుంచి మందుల శామ్యుల్ మాదిగా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి మాదిగా ఉపకులంగా చెప్తారు, బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజు మాలా కాంగ్రెస్ పార్టీ.
అదేవిధంగా మదిర నుంచి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది. అదేవిధంగా సత్తుపల్లి నుంచి మట్ట రాగమయ్యి మాల కాంగ్రెస్ పార్టీ నుంచింది. అయితే ఎంపీల విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ మాల వివేక్ వెంకటస్వామి తనయుడు వారసుడు. వరంగల్ నుంచి కడియం కావ్య కడియం శ్రీహరి వాళ్ళ కూతురు. అదేవిధంగా నాగరకల్ నుంచి మల్లు రవి బట్టి విక్రమార్క గారి సోదరుడు. అంటే చూసుకుంటే ఎంపీలు ముగ్గురు కూడా రాజకీయంగా వారి కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. దాంట్లో 2 మాల, 1 మాదిగ ఉపకులం. ఎమ్మెల్యేలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూసుకుంటే 9 మంది కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మాదిగకు 6 ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాల డామినేషనే ఎక్కువ ఉంది అని మనం చెప్పవచ్చు. ఏమంటారు అన్న గజ్జలకాంతం అన్న, అవునా కాదా? మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు 2, ఎమ్మెల్యే ఉపకులానికి చెందిన మాదిగ ఉపకులం చెందినటువంటి ఒకరు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో 9 మంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 6 మాదిగ సామాజిక చెందినవారు. సో దీంట్లో కూడా అన్యాయమే అని చెప్పవచ్చు కదా మనం మాదిగ సామాజిక వర్గానికి. నీకు అర్థమవుతుంది కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలియదు, అది చదువుతున్నావు, సరి నువ్వు పిచ్చి చదువుతున్నావు, అది నీకు అర్థమైంది కదా, నువ్వు చెప్తున్నావు. ఆల్రెడీ మాకు పూర్తిగా అర్థమైంది కాబట్టి డిబేట్ నిర్వహించాం, మీకు అర్థం కావాలని. నాకు అర్థమవుతుంది, నాకెందుకు అర్థం కదా, నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది కదా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది నాకు క్లారిటీ ఉంది, రాష్ట్రంలో అన్ని ఉన్నాయి అనేది. అది వాస్తవే అంటే అది మొత్తం తెలిసి కదా, మన నన్ను ఎందుకు అడగడం? అంటే ప్రజలు అందరు కూడా ఏంటంటే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. నిజం చెప్పాలంటే గజ్జలకాంతం కానీ, పిడమర్తి రవి కానీ, ఆగం చంద్రశేఖరు, అదేవిధంగా అలంపూర్ సంపద్, ఈ మీ మీద మాదిగ సామాజిక వర్గం అనేది చాలా ఆధారపడి ఉంది. వారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారికి న్యాయం జరగాలంటే మీరు ఉన్నత పదవుల్లో ఉంటేనే వారికి న్యాయం జరుగుద్దని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. మరి దీనికి ఎందుకంటే 1-2 కాదు, లక్షల మంది మీ వెనకాల ఉన్నారు. వారి గురించే ఇదంతా కూడా డిబేట్ చేయడం కూడా ఏంది అంటే వారి గురించి ప్రజలు, మీరు అధికారంలో ఉంటే వారికి న్యాయం చేయగలుగుతారు, మీరు అధికారంలో ఉంటే వారికి సంబంధించి ఏమైనా స్కీములు కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి ఏమైనా తీసుకొస్తారని చెప్పేసి వారి ఆలోచన ఉంది. దానికోసమే ఈ డిబేట్ ముఖ్యంగా. ఏమంటారు? వాస్తవమే మనకు అంటే వాస్తవమే, ప్రజలు ఆలోచించేది కూడా వాస్తవమే. ఖచ్చితంగా ఆ నమ్మకాలు ఉన్నాయి ప్రజలకు, వీళ్ళైతేనే కరెక్ట్ అనేది ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలకు వీళ్ళకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, దట్ మళ్ళీ ఈ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా న్యాయం జరుగుతుంది అనేది వాస్తవమైన అనేది. దాంట్లో సందేహం లేదు, అది 100% కరెక్ట్, దాన్ని నేను సమర్థిస్తున్నాను. అదే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి మీ అందరూ కూడా గట్టిగా అడిగి మీరు మీ పదవులను సాధించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉన్నటువంటి ఎస్సీ మాదిగా చెందినటువంటి జనాభా ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు పోయేటువంటి ప్రమాదం ఉన్నది కదా. మందకృష్ణ మాదిగా 100% అవుట్ రైట్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఇది పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటిప్పుడు ఈ ఓటు బ్యాంక్ అనేది మీరు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసిరో దాని లాభం పొందకుండా అయిపోతుంది కదా కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఏమంటారు? ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒత్తిడి చేస్తాము, హైకమాండ్ అడుగుతాము. ఎందుకంటే ఏదైనా కొంత మేరకు ఉంటుంది, అది 100% పార్టీలో ఉండి పార్టీకి హైకమాండ్ ను కోరుతాము, హైకమాండ్ ను ఒత్తిడి తీసుకొస్తాము, హైకమాండ్ ను ఖచ్చితంగా అడిగే పరిస్థితి సమయం కూడా వచ్చింది. హైకమాండ్ అడుగుతాము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతాము, మా పిసిసి అధ్యక్షులను అడుగుతాము, మా శ్రీధర్ బాబు గారిని కూడా అడుగుతాం. ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం, 100% అది న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్తాం, జరుగుతుందని పుట్టిన విశ్వాసం. అంటే కాంతం గారు, మీకు పార్టీ పైన ఎంత అభిమానం ఉందో మీ మాటల్లో కనిపిస్తోంది. కాకపోతే మీ సామాజిక వర్గానికి కూడా మీరు అంతే నమ్మకంగా ఉండాల్సినటువంటి రోజు ఇది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు చాలామంది పార్టీతో పాటు ఉన్నారు, మీతో పాటు ఉన్నారు. ఈ నమ్మకం సడలిపోతే ఇతర పార్టీల వైపు చూసేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యక్తిగతంగా నష్టం, మీ సామాజిక వర్గానికి నష్టం. మా మీద ప్రజలకు కానీ నేను పుట్టినటువంటి సామాజిక వర్గానికి కానీ ఆ నమ్మకం ఉండి ఆ నమ్మక అట్లనే ఉంటది. ఖచ్చితంగా అది నెరవేర్చాలని కూడా మేము హైకమాండ్ అడుగుతాం. వాస్తవం ఇలాంటిది కూడా వాస్తవమే, దాన్ని మేము సమర్థిస్తున్నాం. 100% కరెక్ట్. నేను హైకమాండ్ అడుగుతాం, రేపు
మాకు రాష్ట్ర హైకమాండ్ కూడా అడుగుతాము. ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ఒత్తిడి తీసుకొచ్చి ఆ పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మాకు అని చెప్పి కూడా చెప్తాం. ఎందుకంటే ప్రజల అభిప్రాయంతో ఉన్నారు, మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ ప్రజలు మా మీద ఆ నమ్మకం ఉంది. వీళ్ళు నాయకత్వం వహిస్తే, వీళ్ళకి ఆ పోస్టులు వస్తే, వీళ్ళు ఆ పదవులలో ఉంటే మాకు అందరికీ న్యాయం జరుగుతుందనే వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని అమలు చేసే విధంగా హైకమాండ్ కూడా కోరుతాం. అన్న ఇప్పుడు చూసుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తను బండి ఎక్కిన క్షణం నుంచి కూడా తను కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, ఎన్ఎస్యుఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీ అయ్యి, జెడ్పీ చైర్మన్ అయ్యి 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు. అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ కూడా పార్టీ కష్టకాలంలో పార్టీ ఎంబడి ఉన్నటువంటి వీరికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. మరి అందరు కలిసి ఢిల్లీకి పోయే ఆలోచన ఏమైనా ఉందా? మరి మీరందరూ కూడా అంటే అందరము పోయే ఆలోచన ఉంది. రేపు చూస్తాం హైకమాండ్ మరి ఏం చేస్తారు. ఇంకా పిలుస్తారంటే ఖచ్చితంగా పోతాము. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం అంటే ఏం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియలేదు. అదే రాత్రి వరకు తెలిసినా లేకుంటే రేపు తెలిసినా, రేపు అంటే రేపు అయితే రేపు కాదు, ఎట్లా 3 తారీఖు 4 తారీఖు వరకు నిర్ణయాలు ఉంటాయని మాకు అంటే పార్టీ నుండి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ లోపల మేము ఖచ్చితంగా ఢిల్లీకి పోయే ఆలోచన కూడా చేస్తున్నాము. మరి ఎట్లా అనేది మేము ఆలోచించినాక ఈ 2 రోజులలో నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ డెసిషన్